మీ పేరన్నా? మునిస్వామి. ఏ ఊరన్నా? కోటకొండ. మండలం? దేవనకొండ. ఈ జిల్లా అన్న? జిల్లా కర్నూలు జిల్లా అన్న. ప్రస్తుతం మీరు మిరప పెట్టారు కదా, ఈ రకం ఏ రకం అన్న? ఇది జిందాల వాళ్ళది శృతి 9. ఓకే అన్న. ఇప్పుడు జిందాల్ శృతి 9లో మీకు ఎలా అనిపిస్తుంది ఈ రకము? ఈ జిందాల దాంట్లో శృతి 9లో బాగానే ఉంది ఈ సంవత్సరం. మీకు ఏ రకంగా బాగుంది అనిపిస్తుంది అన్న? ఏ రకం అంటే పొడవు, కాయ, లావు, సైజు, కాపు బాగా చిక్కగా వస్తుంది. కనుపుకి మధ్య డిస్టెన్స్ దగ్గర ఉందా దూరం ఉందా? కొంచెం దూరంగానే ఉంది కానీ అయినా కాయ జంప్ వస్తుంది. ఓకే. కాపు అంతా మీకు ఓకేనా? ఓకే. తెగులను తెగులు కూడా పర్లే, బాగా తట్టుకుంటుంది. మిగతా రకాలతో కంపేర్ చేస్తే మనకి ఇదే బాగా తట్టుకుంటుంది. మీ ఎక్స్పెక్టేషన్ ప్రకారము ఇది మంచి దిగుబడిని ఇచ్చే వెరైటీనేనా? ఇస్తుంది అని నమ్మకం ఉంది. మనం వేరే రైతులకు మనం సిఫార్సు చేయొచ్చు? ఖచ్చితంగా సన్నాలో మనం సిఫార్సు చేయదగ్గ రకం చేసుకోవచ్చు. ఓకే. ఈ కాపు అనేది ఎక్కడన్నా ఒక చోట ఇలా ఉందా, లేకపోతే మొత్తం ఇట్లే ఉంది? మొత్తం చూసుకో, ఇట్లే ఉంది. ఎక్కడన్నా చూసుకో, ఆ గడప కొనిస్తే ఎక్కడన్నా తీసుకోవాలి. ఓకే. సో సాలన్నా తెచ్చుకో. ఇంచుమించు మనకు వెయిట్ అవ్వడం వల్ల మొక్క కిందికి పడిందని చెప్తారు, అంతే కదా? ఓకే. ఈ అన్న మనకేంటంటే ఈ చలి తీవ్రత ఎక్కువ ఉండడం వల్ల మనకు జబ్బులు ఎక్కువ చేసి కాయ మచ్చ పెరగడం అనేది జరుగుతుంది. వేరే లేదు మన దాంట్లో మీకు అట్లా ఏమైనా కనిపిస్తుందా? లేదు, ఎక్కలేదు, మచ్చ లేదు, బ్రహ్మాండంగా ఉంది అంటారు. ఓకే. థ్యాంక్ యూ అన్న.